సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, కూల్ డ్రింక్స్ మరింత ప్రీమియం కానున్నాయి. వీటిపై విధించే జీఎస్టీని ప్రస్తుత 28% నుంచి 35%కి పెంచాలని బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని మంత్రుల బృందం సిఫారసు చేసింది. ఈ నెల 21న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ మండలి దీనిపై నిర్ణయం తీసుకోనుంది. జీఎస్టీ మండలి ఆమోదిస్తే వీటి ధరలు మరింత పెరగనున్నాయి. సిగరెట్లతో పాటు పొగాకు, పొగాకు ఉత్పత్తులపైన 35% జీఎస్టీ విధించాలన్న ప్రతిపాదనతో చుట్టలు, బీడీలు, గుట్కా ధరలు పెరగనున్నాయి. బట్టలు, దుస్తులపై విధించే జీఎస్టీ రేట్లను హేతుబద్ధం చేయాలని జీవోఎం కోరింది. రూ. 1,500 వరకు ఉండే రెడీమేడ్ దుస్తులపై 5%, 1,500 నుంచి 10,000 రూపాయల మధ్య ధర ఉండే దుస్తులపై 18% జీఎస్టీ విధించాలని సిఫారసు చేసింది. 10,000 రూపాయలకు మించి ధర ఉండే వస్త్రాలను 28% జీఎస్టీ పరిధిలోకి తేవాలని సూచించింది. ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28% పేరుతో 4 స్లాబులు ఉన్నాయి. జీఓఎం తాజాగా సిఫారసు చేసిన 35% స్లాబ్ను జీఎస్టీ మండలి ఆమోదిస్తే ఈ సంఖ్య 5కు చేరనుంది. ప్రస్తుతం కార్లతో పాటు కొన్ని విలాస వస్తువులు, ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొన్ని హానికర వస్తువులపై 28% జీఎస్టీతో పాటు ప్రత్యేక సెస్సు విధిస్తున్నారు. సిగరెట్లు, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, శీతల పానీయాలను 35% జీఎస్టీ పరిధిలోకి తెచ్చిన తర్వాత వాటిపై ప్రత్యేక సెస్సు విధించాలా వద్దా అనే విషయాన్ని మాత్రం జీఓఎం స్పష్టం చేయలేదు. ఇవి మాత్రమే కాకుండా 15,000 రూపాయల కంటే ఎక్కువ ధర ఉండే బోట్లపై జీఎస్టీని 18% నుంచి 28%కి పెంచాలని జీఓఎం సిఫారసు చేసింది. 25,000 రూపాయల కంటే అధిక ధర ఉన్న రిస్ట్ వాచ్లపై విధించే జీఎస్టీని 18 నుంచి 28%కి పెంచాలని సూచించింది. ఇదిలా ఉంటే మరోవైపు ఈ నెల 21న జరిగే జీఎస్టీ మండలి భేటీలో అయినా బీమా రంగం జీఎస్టీపై నిర్ణయం తీసుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ పాలసీలపై 18% జీఎస్టీ అమల్లో ఉంది. ఈ భారం తగ్గించకపోతే 2047 నాటికి అందరికీ బీమా కలగానే మిగిలిపోతుందని బీమా పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కనీసం ఆరోగ్య, టర్మ్ పాలసీలపైన జీఎస్టీ రద్దు చేయడమో, 5% స్లాబ్లో చేర్చడమో చేయాలని పరిశ్రమ వర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తులు సమర్పించాయి. అందరికీ కాకపోయినా కనీసం సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా పాలసీనైనా జీఎస్టీ పోటు నుంచి తప్పించాలని కోరుతున్నాయి. ఆర్థిక మంత్రి సీతారామన్ ఇటీవల దీనిపై సానుకూలంగానే స్పందించారు. దీంతో ఈ నెల 21న జరిగే జీఎస్టీ మండలి భేటీపై బీమా పరిశ్రమ చాలా ఆశలు పెట్టుకుంది.